వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి విఘ్నులైనటువంటి ప్రజలు, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, ఈరోజు ఒక గంట సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ముందు అంటే నార్మల్గా నేను ఏదో ఉపన్యాసం మాట్లాడినట్టు మాట్లాడటానికి ఇష్టపడను. అన్న మీరు కూడా మాట్లాడినట్టయితే బాగుండేది. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు. ఎనివే, మనం ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత నేర్చుకొని లేదా మన మనసుని మార్చుకొని వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి మీటింగ్ ఇది. బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది నేను చూడను. మనం ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతున్నటువంటి, ఇప్పుడు మా సోదరి వీళ్ళందరూ మాట్లాడారు. 24 గంటల్లో కనీసం 2 లక్షల మందికి రీచ్ అయిపోతాం. 2 లక్షల మంది మన వాయిస్ రేపు వింటారు. రేపు సాయంత్రానికి ఇక్కడ కూర్చొని వినే రోజులు పోయినాయి. ఎంత ఇంటర్నెట్ యుగమే. కాబట్టి నీ ముందుంది 100 మందా 1,00,000 మందా అనేది సంబంధం లేదు. నువ్వు మాట్లాడాలనుకున్నది స్పష్టంగా, సూటిగా, నిర్భయంగా చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా ఖచ్చితంగా మన వాయిస్ వెళ్తుంది. 1857 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త రకం జిడ్డుతోటి బుల్లెట్లని ప్రవేశపెట్టారు భారతీయుల మీద ప్రయోగించడానికి. ఒక కొత్త రకం బుల్లెట్లని ప్రవేశపెట్టిన విధానం మీద సిపాయిల తిరుగుబాటు మొదలైంది బ్రిటిష్ వాళ్ళ మీద. 1857 దాన్నే మొదటి స్వతంత్ర సంగ్రామం అని కూడా అంటాం. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? మొదటి స్వతంత్ర సంగ్రామం ఎప్పుడు మొదలైంది? 1857లో మొదలైతే మనకి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? 90 సంవత్సరాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. అంతేనమ్మా? లెక్కల్లో కొంచెం వీక్ నేను. 90 సంవత్సరాల తర్వాత మీరట్లో మే 10వ తారీఖున ప్రారంభమైనటువంటి ఒక చిన్న తిరుగుబాటు 400 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటిషు సామ్రాజ్యాన్ని మన భారతదేశం నుంచి తరిమి కొట్టింది. అది ఒక ఉద్యమం యొక్క స్ఫూర్తి. ఎలా మొదలైంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎండ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఈరోజు నేను చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి నేను ఈ వేదిక నుంచి సవాల్ విసురుతున్నా. క్యాలెండర్ ఇయర్ మారేలోపు పీపీపీ విధానంలో నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టు చేసి తీరుతాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎలా చేస్తారు సార్? మీ దగ్గర ఉన్న బలం ఏంటి? మీ దగ్గర ఉన్న స్థాయి ఏంటి? మీరు ఇంత గట్టిగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ ప్రశ్న అందరిలో తలెత్తచ్చు. సమయం నాకు చాలా ఎక్కువసేపు ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడటానికి ఈరోజు సహజంగానే మీటింగ్లో లాస్ట్లో స్పీకర్ మాట్లాడతాడు, తక్కువ సమయం దొరుకుతుంది. బట్ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు, నాకు ఎక్కువ సమయం ఇచ్చినందుకు. నేను చాలా విషయాలు మాట్లాడాలి ఈరోజు మీతో. టీసీఎస్ అనేటువంటి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ, నేను మెడికల్ కాలేజీల గురించి మళ్ళీ వస్తా, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ దమన నీతి ఏ విధంగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు అనేది కూలంకషణంగా వివరించి తీరాల్సిందే ఈరోజు నేను. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేటువంటి ఒక కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 66,000 కోట్ల రూపాయలు, 66,000 crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్లు, ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక టీసీఎస్ సంస్థకి
విశాఖపట్నంలో 1100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి 99 పైసలకి, ఎకరం 99 పైసలకు కాదు, 21 ఎకరాలు మొత్తం కలిపి 99 పైసలకి అమ్మేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అమ్మేయటం కాదు, అమ్మేశారు. ఒక జీవో కూడా ఇచ్చేశారు. ఏంటి విషయం అంటే, టాటా కన్సల్టెన్సీ సర్వీసు విశాఖపట్నంలో వాళ్ళ కంపెనీ పెడుతుంది. టాటా కన్సల్టెన్సీ కంపెనీకి నువ్వు 1100 కోట్ల రూపాయల భూమిని 99 పైసలకు ఇవ్వాల్సినంత పేదవాళ్ళ? కంపెనీస్ రావడానికి వ్యతిరేకం కాదు. ఈ టీసీఎస్ లాంటి కంపెనీలకి వీళ్ళు భూములు ఇస్తున్నాము అని చెప్పి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నేను తర్వాత చెప్తా. ఒక సాధారణమైనటువంటి ఎస్సీ యువకుడో, ఎస్టీ యువకుడో, బీసీలో, మైనారిటీలో, లేకపోతే ఒక నిరుపేదల అగ్రవర్ణాల్లో నిరుపేదోడు వెళ్ళి నాకు 1 ఎకరం భూమి ఇవ్వండి సార్, నేను ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే 1,90,000 డాక్యుమెంట్లు. వాడు 15 లక్షల రూపాయల ఎకరం భూమి ఇవ్వమంటే దానికి 30 లక్షల రూపాయలు సెక్యూరిటీ అడుగుతారు. అట్లాంటిది 1100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి 99 పైసలకి నేను ఇస్తున్నాను అని నారా లోకేష్ చాలా గర్వంగా నేషనల్ మీడియాకి, స్టేట్ మీడియాకి ఇష్టం వచ్చినట్టు 99 పైసలకు వీఆర్ గివింగ్ 99 పైసా పర్ పర్ ఏకర్ పర్ ల్యాండ్, 99 పైసే పర్ ఏకర్ అని. ఏకర్ కూడా కాదు, 21 ఎకరాలు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టాలి అంటే ఆ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ, నేను వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నా. నేను ఒక 1000 ఉద్యోగాలు ఇస్తాను, ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను. సో ఈ 1000 ఉద్యోగాల కల్పన 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి నాకు మీరు ప్రోత్సాహకాలు ఏమిస్తారో అని అడుగుతాను. మీకు ఏం కావాలంటే అని అడిగి, నాకు ఒక భూమి ఎంత కావాలి, 20 ఎకరాల భూమి నడి సెంట్రల్ ఏలూరు నడి రోడ్లో కావాలి, ఈ ప్రైమ్ సిటీలో కావాలి. ఎస్, అమ్మేయాల్సిన అవసరం ఏం లేదు కదా, లీజుకే ఇవ్వండి, 99 సంవత్సరాలకి లీజుకి ఇవ్వండి. లీజుకి ఇస్తే ఆ కంపెనీ పెడతారు, 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి లీజుకి ఇస్తేనేంటి, సేల్కి ఇస్తేనేంటి? కాదు, సేల్కే కావాలి. ఎందుకు కావాలి సేల్కి అంటే, 1100 కోట్ల రూపాయల భూమి తీసుకొని రేపొద్దున రిజిస్టర్ సేల్ డీడ్ చేసిన తర్వాత వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ పెట్టరు. మీరేం చేస్తారు? సేల్ డీడ్ ఒకసారి అమ్మేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదా? తీసుకునే పరిస్థితి దేశంలో లేదు. వెంటనే నేను ప్రజా ప్రయోజన వాద్యం వేసిన హైకోర్టులో. ప్రజా ప్రయోజన వాద్యం వేయగానే పాపం ఫస్ట్ ఇప్పుడు న్యాయమూర్తి గారి గురించి అన్న ఒక కామెంట్ చేశాడు. ఇంకా నేను కొంచెం ముందుకెళ్ళి కామెంట్ చేస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏమవుతుంది, మహా అయితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుద్ది, ఎవడు ఏం చేసేదేం లేదు, ఏమవుదు. వాస్తవాలుగా మాట్లాడాల్సింది. వాట్ ఈజ్ రాంగ్? ఆంధ్రప్రదేశ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ ఈజ్ రాంగ్? వీ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ లైక్ హైదరాబాద్, బెంగళూరు. పెట్టండి, తప్పే ఉంది. దానికి అమ్మటం ఎందుకు భూమి? 99 పైసలకు అమ్మటం దేనికి? లీజ్కి ఇవ్వండి. ఎవడు భూమి ఇది? ప్రజల భూమి, అమ్మటం దేనికే అని చెప్పి అన్నాను నేను. రేపొద్దున సెటప్ చేయలేదు ఇండస్ట్రీ, ఎట్లా అవుతుంది మైలో? అటు అవ్వదని. మొత్తానికి పాయింట్ క్లారిటీ ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక గవర్నమెంట్ వైపు చూశాడు. గవర్నమెంట్ ఏముంది తెలుసా? ఇట్ ఈస్ నాట్ అ సేల్, ఇట్ ఈస్ అ లీజ్. వీఆర్ నాట్ గివింగ్ ఫర్ ఎనీ సేల్, వీఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ లీజ్ అంది. నేను ఆ కేసుకి ఖర్చు పెట్టింది 5,000 రూపాయలు నా సొంత డబ్బులతోటి కేసు వేస్తే 1,100 కోట్ల రూపాయల ఖరీదు చేసే భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నేను రాష్ట్ర ప్రజలకు నేను సేవ్ చేసి పెట్టిన. నౌ TCS ఈజ్ నాట్ గివింగ్ సేల్, నౌ TCS ల్యాండ్ ఈజ్ బీయింగ్ గివెన్ ఓన్లీ ఫర్ లీజ్. లీజుకి నువ్వు 99 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలకు ఇచ్చుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అది ఎవరు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు ఇంకా. సో అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజల దగ్గర ఉండిపోతుంది. కాబట్టి 5,000 రూపాయలతోటి నేను చేసిన ఒక అద్భుతం 1,100 కోట్ల రూపాయలని సేవ్ చేయగలిగిన రాష్ట్ర ప్రజలకి. అది ఒక న్యాయ వ్యవస్థ చేయగలిగినటువంటి, లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ చేయగలిగినటువంటి. ఈ సీజే ఇవ్వకపోతే ఈ సీజే పైన ఇంకా బొచ్చుబళ్ళ మంది ఉన్నారు. ఈయన ఒక్కడే పెద్ద ఇదా ఏంటి? ఏం ఇబ్బందే లేదు. ఏ కారణాల చేత అయినా ఈ మాయుడు ఇంకో చోటుకి వెళ్తాం, అది కాదు. బట్ అల్టిమేట్గా జస్టిస్ ఈజ్ పర్మనెంట్, జడ్జ్ ఈజ్ నాట్ పర్మనెంట్. జడ్జ్ ఈజ్ టెంపరీ, జస్టిస్ ఈజ్ పర్మనెంట్. నేను న్యాయమూర్తిగా పనిచేసి వచ్చిన, నా తర్వాత 100 మంది వచ్చారు. నేను పర్మనెంట్ కాదు, సిస్టమ్ ఈజ్ పర్మనెంట్.
కోర్ట్ ఈజ్ పర్మనెంట్. సో మేము నమ్మింది సిస్టమ్ని, మేము నమ్మింది కోర్టుని. జడ్జిలు నేను ఎప్పుడు నమ్మలేను, నమ్మను కూడా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఆన్ ద సిస్టమ్. సబ్సిక్వెంట్గా టీసీఎస్ పోయిన తర్వాత కాగ్నిజెంట్ వచ్చింది. ఆ కాగ్నిజెంట్ కంపెనీకి 1900 కోట్ల రూపాయల భూమి 99 పైసలకు ఇచ్చారు కాగ్నిజెంట్ కంపెనీకి. టాటా కంపెనీ కంటే కాగ్నిజెంట్ కంపెనీ ఇంకా పెద్దది, వాళ్ళకు కూడా అంతే. 1900 కోట్ల రూపాయల భూమి 99 పైసలకి. మళ్ళీ పిల్లేసా. సీజే ఏం అర్థం కావట్లా. లా ఇస్ మాకు ఫేవర్లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా. మళ్ళీ గవర్నమెంట్ అది లీజ్ అండి, సేల్ కాదని మళ్ళీ ఒప్పుకుంది కోర్టులో. మళ్ళీ 1900 కోట్ల రూపాయల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ్ చేసి పెట్టింది. ఈ ప్రాసెస్లో భాగంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మెడికల్ కాలేజీలు ఈరోజు పీపీపీ చేసే పద్ధతుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం అనండి, లేకపోతే భావి తరాల్ని ఆశించి తీసుకున్నటువంటి నిర్ణయం అనండి. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ విషయంలో నాకు చాలా విభేదాలు ఉన్నాయి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని నేను ఏ సందర్భంలోనూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు, పాలసీస్ మీద మాట్లాడాను గత 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల పాలసీస్ విషయంలో ఆయన చేసినటువంటి తప్పులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగానే తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు నేను ఇది తప్పు అని మాట్లాడాము తప్ప, కొన్ని విషయాల్లో ఒక గవర్నమెంట్ బాగా చేసింది అంటే అది బాగా 400 కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఎస్, యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఈరోజు ఆ విగ్రహం పరిస్థితి ఏందో చూడండి. లోపలికి వెళ్తే ఇంతెత్తు చెత్త చెదారం పేరుకుపోయి ఆ మహనీయుడి విగ్రహం అసాంఘిక శక్తులకు నిలయంగా మారిపోయింది. ఈ రోజున ఎవరు 450 కోట్లు 500 కోట్ల రూపాయలు పెట్టి, అరే ఏప్రిల్ 14కి కనీసం ఒక దండ వేసి ఒక ఆయన చుట్టూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 11వ తారీఖున మొత్తం ఎంజీ రోడ్డు మొత్తం లైటింగ్ వేశారు. ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్ట్ మాత్రం కనీసం లైట్ కూడా లేకుండా చీకట్లో అంధకారంలో పెట్టారు. వీ హ్యావ్ టు అషేమ్. సిగ్గుపడాలి మనందరం కూడా. ఈ దేశానికి స్వతంత్రం రాజ్యాంగం రాసి మహనీయులు ఎంతోమంది 35 కోట్ల 40 కోట్ల మంది అన్టచబుల్ పీపుల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి ఆయన అన్టచబిలిటీ ఫేస్ చేస్తున్నాడు అక్కడ కూర్చొని, అక్కడ నుంచొని. నవ్ హీఈస్ ఫేసింగ్ అన్టచబిలిటీ, హీఈస్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. అంబేద్కర్ ఆ రోజు భారతదేశానికి, దేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది నిరుపేదల కోసం, దళితుల కోసం, నిరక్షరాస్యుల కోసం అన్టచబిలిటీ ఉండకూడదని పెద్ద వాళ్ళందరితో కొట్లాడి అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ 17 పెట్టించి ఈ రాజ్యాంగంలో 17 అనేది ఉండాలని చెప్పేసి ఎన్నో డిబేట్లతోటి పెట్టించినటువంటి మహనీయుడు 78 సంవత్సరాల తర్వాత నవ్ హీఈస్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. కూటమి ప్రభుత్వానికి ఎందుకు? ఏమాత్రం అయినా సరే అంబేద్కర్ గారి బొమ్మని గనక, సామాజిక శిల్పాన్ని గనక మనం ఏమాత్రమైనా సరే మనం దాన్ని అభివృద్ధి చేశామంటే అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు కాబట్టి చేయకూడదు. మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చూస్తారా? ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి ఒక నిర్మాతగా, రాజ్యాంగ నిర్మాతగా చూస్తారా? నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, నేను అడుగుతున్న నారా లోకేష్ని, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ని, మీరు ఈరోజు రాజ్యాంగంలో దాని మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు రాసిన రాజ్యాంగం అది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కాబట్టి ఈరోజు 10th క్లాస్ చదవని నువ్వు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. నేను మొన్న ఒక్క మాట అన్నా, మీరేంటి 10th క్లాస్, నేను క్వాలిఫికేషన్ గురించి మాట్లాడలా. ఒక 10th క్లాస్ కూడా చదవని, ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యక్తి ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఇంత యంత్రాంగం తిరుగుతున్నాడు అంటే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా సరే క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, రాజ్యసభ అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు అని రాసిన రాజ్యాంగంలో సిస్టమ్ని మాత్రమే మీరు చూడాలి తప్ప ఆయన్ని కూడా వివక్షతకు గురి చేస్తే మీ మంత్రి పదవులకి మీకు ఏమైనా అర్థం ఉందా? నేను ఆ కాన్సెప్ట్లో మాట్లాడినా. ఈ దేశంలో ఎవరైనా, ఈ రాష్ట్రంలో ఎవరైనా
పవన్ కళ్యాణ్ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఒక 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 ఎస్పీ ఆఫీస్లో, ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆ పైన పెట్టుకుంటారు అని కలగన్నారా ఎవరైనా? 5.5 కోట్ల మంది దౌర్భాగ్యం కాబట్టి కలగన్న ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే, నేను ఆయన తప్పుగా మాట్లాడటంలా. ఈరోజు ఈ పదవిలోకి రావటానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అన్నీ ఇన్నిగా. నువ్వు నిజాయితీగా ఉన్నావా? నిజాయితీగా రా పదవిలోకి. అబద్ధాలు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాడు. ఇదే ఏలూరులో చెప్పినారు ఆయన. ముగ్గురిని కూడా తీసుకురాలి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. అబద్ధాలు. సుగాలి ప్రీతి, మువల్ నగేష్ కొన్ని 10 మంది శవాల మీద ప్రమాణాలు చేసి వాళ్ళ బిడ్డల్ని దగ్గరకు అద్దుకొని అన్నీ కూడా హంగు ఆర్భాటాలు చేసి ఒక సినిమా స్టంట్లు చేసి ఈ 16 నెలల కాలంలో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఒక్క విషయం ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని, ఇదిగో నేను ఇది చేశాను అని చూపించమనండి, నేను ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడను. అబద్ధాలు, అన్యాయం, అక్రమాలు. అంటే ఇన్ని చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటికీ కూడా నేను ఎందుకు గౌరవిస్తున్నారు అంత ఫోటో పెట్టుకొని అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉందయా? ఆ వెసులుబాటు మీకు ఉంది. వి రెస్పెక్ట్ యూ, వి రెస్పెక్ట్ యువర్ డిజిగ్నేషన్, బట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ పీపుల్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్, యు ఆర్ నాట్ కీపింగ్ అప్ యువర్ వర్డ్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అంబేద్కర్ ఐడియాలజీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు సనాతన అంటారా ఇంకోటి అంటారా అనండి, బట్ అల్టిమేట్గా వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి చూడండి, అంబేద్కర్ స్టాట్యూ చూడండి ఎలా ఉందో, సామాజిక శిల్పం. నేను మొన్న వెళ్ళి చూస్తే ఎంత వర్స్ట్ కండిషన్లో ఉందో నేను చెప్పలేను. మేము వెళ్ళి చూసి నేను కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిన తర్వాత సాయంత్రానికి మొదలుపెట్టినారు. అప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి. అంటే నేను అనేది, ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రజా సంపద దోచేస్తుంది, ఇంకో పక్క రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. గత ప్రభుత్వంలో ఒక మంచి ఉద్దేశంతో ఎవరినైనా, ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఊహ లేని ఒక 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లల్ని మనం పిలిచి పెద్దయిన తర్వాత ఏమవుతావు అని చెప్పేసి సహజంగా అడిగామనుకో, వాడు చెప్పే ఫస్ట్ మాట డాక్టర్ అవుతానంట. ఈ మధ్య కొద్దిగా పిల్లలు ఐడియాలజీ పెరిగి కలెక్టర్ అవుతాను. ఫస్ట్ మన చిన్నతనంలో మా జనరేషన్లో మేము అనే మాట ఫస్ట్ డాక్టర్ అవుతాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పీపీపీ విధానంలో ఏం జరుగుతుందో మీకు చెప్తా. మా పాప నీట్ రాసింది, అంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ అంటారు దాన్ని, క్వాలిఫికేషన్. వీళ్ళ పాప కూడా నీట్ రాసింది. మా పాపకేమో 1,00,000 ర్యాంక్ వచ్చింది, వీళ్ళ పాపకేమో 1000 ర్యాంక్ వచ్చింది. సహజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉంటే వీళ్ళ పాపకి ఫ్రీ సీట్ వస్తుంది, 12 లక్షల రూపాయలు ఫీజు కడితే సీట్ వస్తుంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోకి రావటం వల్ల ఏమవుతుంది అంటే, 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలో 100కి 100% కన్వీనరే ఫిల్ చేస్తాడు. అంటే ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి 100 సీట్లు. అంటే 200 సీట్లు ఉంటే 200 సీట్లు ప్రభుత్వమే ఫిల్ చేస్తుంది. ఇక అక్కడ ప్రైవేట్ భాగస్వామ్యం ఏమి ఉండదు. మా పాపకి 1,00,000 సీట్ వచ్చింది, 1,00,000 ర్యాంక్ వచ్చింది, వీళ్ళ పాపకి 1000 ర్యాంక్ వచ్చింది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటే వీళ్ళ పాపకి సీట్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ రావటం లేవద్దంటే 50% సీట్లు ప్రైవేట్ యాజమాన్యానికి వస్తాయి, 50% సీట్లు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. 50% సీట్లు రావటం వల్ల ఏమైందంటే వీళ్ళ పాపకి సీట్ రాదు. నేను వెళ్ళా, శ్రావణ్ కుమార్ గారు, సార్ నాకు మా పాపకు 1,00,000 ర్యాంక్ వచ్చిందండి, సీట్ కావాలండి అన్న. మాకు కేటగిరీ సిలో అమ్ముకునే అవకాశం ఉందండి సీట్లు, డబ్బులు ఎంత పెడతారు మీరు అని అడిగారు. చెప్పండి ఎంత, సీట్ ఎంత అని. ఒక 2 కోట్లు పెట్టుకోగలుగుతారా మీరు? పర్లేదండి 2 కోట్లైనా ప్రాబ్లం లేదండి అన్న. సరే సార్ మీరు 2 కోట్లు రెడీ చేసుకోండి, మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కోటాలో మేము అమ్మే అవకాశం మీకు ఉంది కాబట్టి మా సీట్ మీకు మేము సీట్ అమ్ముతామన్నారు. నెక్స్ట్ డేకి ఈయన వచ్చారు, వీళ్ళ అబ్బాయికి 2 లక్షల ర్యాంక్ వచ్చింది. ఈయన వచ్చేమన్నాడు, నేను 5 కోట్లు ఇస్తా, నాకు సీట్ ఇమ్మన్నారు. 1000 ర్యాంక్ వచ్చిన ఈయనకి సీట్ రాదు, 1,00,000 ర్యాంక్ వచ్చిన నాకు సీట్ రాదు, 2 లక్షల ర్యాంక్ వచ్చిన ఆయనకి సీట్ అమ్మేస్తారు మెడికల్ కాలేజీలో.
ఈ విధంగా సీట్లు కొనుగోలే స్తోమత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది చెప్పండి? అంటే ఎస్సీ వాడు కొనలేడు, ఎస్టీలు కొనలేరు, బీసీలు కొనలేరు, మైనార్టీలు కొనలేరు, ఓసీల్లో ఉన్న బ్రాహ్మణు, కమ్మ, రెడ్డి వీళ్ళలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళు కూడా కొనలేరు. ఎవరి కోసం? ఎస్సీలో ఎవడన్నా కోటీశ్వరుడు అంటే వాడు కొనుక్కోవచ్చు. అంటే నేను సమాజాన్ని కులంతో చూడటంలా పేదరికం, ధనికరికం ఈ రెండు కులాలతోటే నేను చూస్తున్నా. నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కారణం ఏంటి అంటే ఆయన సమాజాన్ని పేద, ధనిక ఈ రెండు అంశాలుగా చూశాడు. కులం, మతం, ప్రాంతం అనేది లేదు ఈ మెడికల్ కాలేజీల విషయంలో. సో ఈరోజు మెడికల్ కాలేజీల్లో సీటు కోల్పోతున్నటువంటి వ్యక్తులు నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అయితే ఎందుకు మనం వీటిని స్పందించగలి, మనం ఎందుకు వీటిని ఎదిరించకూడదు అనేది నా ప్రాథమికమైన ప్రశ్న. నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నాకు తెలిసి నారా లోకేష్ నారా లోకేష్ గారు మాజీ మంత్రి గారు ఏ డ్రెస్లో ఉంటారు? ఎప్పుడు ఏ డ్రెస్లో ఉంటారు? డ్రెస్ ఆయన వేసుకునే షర్ట్ ఏంటి? ఎప్పుడు వైటేనా? వైట్, ఎల్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వైటే వేసుకుంటాడు. ఈరోజు విశాఖపట్నంలో సబ్మిట్ జరుగుతుంటే కోట్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు చెప్పండి? ఈరోజు నారా లోకేష్ గారు కోట్ వేసుకున్నారు సమ్మిట్ వెళ్తే. ఎందుకు వేసుకున్నారు కోటు? అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను సూటు జడ అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు సూట్లోకి ఎందుకు అయ్యాడు? సూట్లోకి లోకేష్, ముద్దుగా లోకి అంటున్నా, ఎందుకు అయ్యాడు? సూట్లోకి ఎందుకు అయ్యాడు అంటే ఒక అఫీషియల్ డీలింగ్ చేసేటప్పుడు, ఒక డిగ్నిఫైడ్ మేనర్లో కనపడేటప్పుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సూట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా చివరి వరకు అది ఒక డిగ్నిఫైడ్ మేనర్లో ఉండేటువంటి ఒక అంశం. అందుకోసమనే ఈరోజు నారా లోకేష్ పెద్ద పెద్ద అందరు బిజినెస్ మ్యాన్లు వచ్చినప్పుడు సూట్ వేసుకుని, కోట్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో డీల్ చేస్తున్నాడు. ఆ సూట్ వేసుకున్నప్పుడు సూట్ అయ్యే పనులు చేయాలి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో ఈరోజు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పిన మీరు, అమరావతికి ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు, ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజెస్లో పిల్లలు చదువుకుంటారు. ఎందుకు 5,000 రూపాయల కోసం, 5,000 కోట్ల రూపాయల కోసం మీరు ఈరోజు మెడికల్ విద్యని ప్రైవేట్లకు దారాదత్తం చేస్తున్నారు అని రాష్ట్రంలో ప్రజలు అడుగుతుంటే దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు. మినిస్టర్ దగ్గర సమాధానం లేదు, హోమ్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు, హెల్త్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు. అసలు పవన్ కళ్యాణ్ అయితే నోరే ఎత్తలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాత్రం దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కాన్సిక్వెన్సెస్ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారనే దానికి నేను చెప్తా. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క రూల్ ప్రకారం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ కాలేజీకి అటాచ్డ్గా 300 పడకలు అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి తీరాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ది అయి ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది. ఈ 300 పడకల ఆసుపత్రి కావచ్చు, అయితే 500 అవ్వచ్చు, బేసింగ్ ఆన్ దేర్ కెపాసిటీ. ఈ హాస్పిటల్స్లో 300 పడకల ఆసుపత్రి అంటే నాకు తెలిసినంత వరకు రమారమి ఒక 200 మంది డాక్టర్లు, 300 మంది స్టాఫ్, ఒక పెద్ద కాలేజీ. ఇప్పుడు నిమ్స్ చూసుకున్నా, రిమ్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందంటే దానికి అటాచ్డ్ ఒక హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్లో కొన్ని వేల మంది, ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో రిమ్స్ అని ఉంటుంది. ఎంత పెద్ద హాస్పిటల్ అంటే కొన్ని వేల మంది రోజుకి నిరుపేదలు అక్కడ సర్జరీలు జరుగుతూ ఉంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు గుంటూరు కేజీహెచ్ ఉంది, అది ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది గవర్నమెంట్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ.
ఈ విశాఖపట్నం కేజీహెచ్ ఉంది, అది కూడా విశాఖపట్నం మెడికల్ కాలేజీకి అటాచ్ అయి ఉంటుంది. అంటే ఒక మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్లో ఉన్నటువంటి హాస్పిటల్లో కొన్ని వేల మంది నిరుపేదలకు, రోగులకి అక్కడ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ మందులు ఇస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దుర్మార్గం ఏంటి అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలను తీసుకెళ్ళి కనుక ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున ఈ అటాచ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ వచ్చే మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్సే. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఎవరైనా వెళ్ళి వైద్యం చేయించుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మా సోదరుడు ఒక మెడికల్ కాలేజీ తీసుకున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ మా సోదరుడు తీసుకున్నాడు, పాట పాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు, నీకు ఇచ్చేసాను సోదరా, ఈ మెడికల్ కాలేజీ నువ్వే నడుపుకో, పీపీపీ మోడల్లో నీకు 33 సంవత్సరాలకి ఇచ్చేసానని ఈయనకి ఇచ్చాడు మేనేజ్మెంట్. ఈయన ఏం చేస్తాడు, 200 సీట్లలో 100 సీట్లు రమారమి 100 సీట్లు అంటే ఈయన నమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఈ 100 సీట్లు సీటు 2 కోట్లు 3 కోట్లు యావరేజ్ చేసుకుంటే 300 కోట్లు ఓన్లీ అడ్మిషన్స్లోనే ఈయనకు డబ్బులు వస్తాయి. ఈయనకు మహా అయితే కడితేది బిల్డింగ్ కడతాడు, హాస్పిటల్ కడతాడు, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ కట్టినందుకు, బిల్డింగ్లు కట్టినందుకు, ఇదంతా కట్టినందుకు అడ్మినిస్ట్రేషన్ ఈయన దగ్గరే ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈయన దగ్గరే, ఈయన డెవలప్ చేస్తాడు. ఒక 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక హాస్పిటల్ కడితే, ఒక మెడికల్ కాలేజీలో ఈయన తీసుకుంటే 300 కోట్ల రూపాయలు అడ్మిషన్స్లోనే సంపాదిస్తాడు ఎవ్రీ ఇయర్. ఇది కాక టీచర్లు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగు మొత్తం రిక్రూట్మెంట్ మొత్తం ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఈయనే రిక్రూట్ చేసుకుంటాడు, ఈయనే జీతాలు ఇచ్చుకుంటాడు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. ఈ 300 పడకల ఆసుపత్రికి ఎవరైనా రోగి వచ్చాడు అంటే సర్జరీ చేసినందుకు 10 లక్షలు, ఇంకో చేసినందుకు 2 లక్షలు, ఇంకోటి చేసినందుకు 1,00,000. ఎవ్రీ డే పేద ప్రజలకి అందాల్సినటువంటి వైద్యం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకొని డబ్బులు సంపాదించు. అంటే మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినందుకు అడ్మిషన్స్లో డబ్బులు వస్తాయి, 300 పడకల ఆసుపత్రి పెట్టినందుకు డబ్బులు వస్తాయి. ఓవరాల్గా 33 సంవత్సరాల తర్వాత ఈయన బయటికి వెళ్ళేటప్పుడు ఈయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో అంత ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్కి ఈయనకి ఇచ్చేయాలనేది రూల్. అంటే మెడికల్ విద్యలో, మెడికల్ సిస్టంలో, మెడికల్ అంటే ఎన్ని కోట్లైన ప్రజలు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళ అనుచరులకి, వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టడానికి ఒక్క మెడికల్ కాలేజీ అండి నాకు తెలిసినంత వరకు 200 కోట్లు ప్రాఫిట్ అండి ఒక మెడికల్ కాలేజ్ సంవత్సరానికి. వరస్ట్ కేసులో, ఎంత వరస్ట్గా నడిచినా 200. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి గాను ఇప్పటి వరకు మెడికల్ సీట్లు అవైలబిలిటీ ఉంది 5,400 మెడికల్ సీట్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. సో విపరీతమైన డిమాండ్. ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా చేసిన వాళ్ళు 100-200 కోట్లు సంపాదించుకుంది అడ్మిషన్స్లో బయటికి వెళ్ళరు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. అంత అవినీతి. ఎందుకంటే ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో ఎవ్రీ రిట్ పిటిషన్ ఫైల్ చేసేది నాకు తెలుసు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తాను. రమారమి 200 యావరేజ్ ప్రాఫిట్ మెడికల్ కాలేజీలో 200 కోట్లు. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరం నుంచి ప్రైవేటు పరం చేసి ఈరోజు విద్యార్థులకి అన్యాయం చేసి కాలేజీ నీ సామాజిక వర్గానికి, నీ వాళ్ళకి దోచిపెట్టుకోవాలనేటువంటి దోపిడీని ఆపే ప్రయత్నం ప్రతి సామాన్యుడు చేసి తీరాలి. నేను ఇంతకుముందే చెప్పిన సిపాయిల తిరుగుబాటు అని. మొదటి రోజు మెడికల్ కాలేజీల మీద ధ్వజం ఇచ్చినప్పుడు విజయవాడలో పెద్ద సభ, అంటే ధర్నా చౌక్లో 1,500 మందితో ధర్నా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి క్యాబినెట్లో 5 మినిస్టర్లు, 4 ఎమ్మెల్యేలు ఆ ధర్నాకు వచ్చి ఆ ధర్నాని అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఉత్తేజపరిచి ఆ మెడికల్ కాలేజీల మీద పోరాటం ఆ రోజు మొదలైంది. ఆ రోజు మేము వేసినటువంటి బీజం ఈరోజు రేపు 1 కోటి సంతకాల సేకరణతో క్లోజ్ అవబోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జడా శ్రవణ్ కుమారు మేబీ చాలా చిన్న వాయిస్ అది. నేను పిలిచా ఒక 100 మందో 150 మందో వచ్చారు. మావాడు పిలిచాడు, కాకినాడలో పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం, శ్రీకాకుళంలో పెట్టాం, విజయనగరంలో పెట్టాం, ఇక్కడ పెట్టినాం, రాష్ట్రంలో బాపట్లలో పెట్టాం, గుంటూరులో పెట్టాం. ఎక్కడికక్కడ ఇప్పుడు శ్రీరాముడు ఒక సీతను వెతకటానికి ఒక చిన్న బ్రిడ్జి కడితే ఉడతా భక్తిగా మాకున్నటువంటి సాయం ఒక చిన్న రాయిని తీసుకెళ్ళి ఆ బ్రిడ్జి కట్టడానికి ఇచ్చాం. ఆ బ్రిడ్జి నేను కట్టలేకపోవచ్చు, ఒక వ్యవస్థ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టొచ్చు. ఆయనకి ఉడతా భక్తి సహాయంగా మనం కూడా ఇదిగో మాకు జరుగుతున్న అన్యాయానికి మేము కూడా అని
ఊరికే ఫేస్బుక్లో కామెంట్లు కాకుండా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం మేము. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. లేకపోతే ఒక ప్రభుత్వాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి సామాన్యులకు ఉండదు. అందుకనే ప్రజాస్వామ్యం అంటేనే ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు ఫైట్ చేయాలి, కానీ ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలు ఫైట్ చేసుకో. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఎవరు అధికారంలో ఉంటే జయభీమరా భారత్ పార్టీ వాళ్ళని శత్రువులుగా భావించి ప్రజల కోసం ఫైట్ చేసి తీరుతుంది, ఎవరైనా కానీ. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బలమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది, ఉక్కు సంఖ్యలు ఉంటాయి, వ్యవస్థ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. తునిలో ఎవరో అమ్మాయిని రేప్ చేశాడని ఒక చిన్న సెల్ఫీ వీడియో పెట్టారు ఎవరో. అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. జరిగింది తీసుకెళ్ళిపోయినది కొట్టి లోపల పడేశారు, చచ్చిపోయాడు. ఎవరైనా చూసారా? మెడికల్ రిపోర్ట్ ఉందా? ఎక్కడైనా మెడికల్ రిపోర్ట్ ఉందా? ఆ పాప రేప్ జరిగిందని మెడికల్ రిపోర్ట్ ఉందా? ఆ పాపని రేప్ చేశాడని ఏమన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? నో. మీడియా ఎవిడెన్సే. మీడియా ఏదనుకుంటే అదే. కందుకూరులో మాత్రం కొట్టిన వాళ్ళకి మాత్రం వెళ్ళి గౌరవ హోమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయి 30 లక్షల రూపాయలు 10 ఎకరాలు డబ్బులు ఇచ్చారు. ఎందుకు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్నాయని ఎస్సీ కాబట్టి కొట్టి రోడ్డు మీద పడేసి వీడు దూకి చచ్చిపోయాడు అన్నాడు. ఎవడు మాట్లాడేదమ్మ ఎవ్వడికి లేదు. ఎందుకు? మనకెందుకు వచ్చిన గోళ్ళే, ఏదో మీడియాలో చూపిస్తున్నారు కదా రేప్ చేసి ఉండొచ్చేమో. అదే మన తాతో మన తండ్రిలో మన పెదనాన్న అయితే ఊరుకుంటామేంటి? ఎవడం మాట్లాడం. రేపొద్దున నేను కూడా అంతే. నేను అదే అంటున్నా. రేపు జడా శ్రావణ్ కుమార్ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఊరికి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తా సార్ దూకేశాడు తల పగిలి చనిపోయినాడు అని చెప్పేసి చేస్తే ఇట్ విల్ హ్యాపెన్ టు మీ ఆల్సో. రేపొద్దున ఇంకోళ్ళు జరగచ్చు. ఎవడు మాట్లాడు? కిరణ్ కుమార్కి ఏం జరిగింది గత గవర్నమెంట్లో అదే జరుగుతుంది. సో ఒక ప్రభుత్వాన్ని ఎదిరించేటప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎదిరించే ప్రాసెస్లో ఒక పెద్ద ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపారు, వాళ్ళ వింగ్స్ చాలా పెద్దవి, వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం. ఇప్పుడు నేను ఈ మీటింగ్ పెట్టినా, లేకపోతే నేను రాష్ట్రం మొత్తం మీటింగ్ పెట్టినా, అల్టిమేట్గా ఈ క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అకౌంట్లోనే పడుతుంది, నా అకౌంట్లో ఏం పడదు. 100% సార్. ఇదంతా కూడా ఎందుకు? గత 5 సంవత్సరాలు పోరాటం చేసి ఎవరి అకౌంట్లో పడింది? చంద్రబాబు నాయుడు అకౌంట్లో పడింది. అలాగని అకౌంట్లో పడుతుంది కదా అని మన పోరాటం ఆపకూడదు. మన పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉండాలి ప్రజల కోసం. ఒకరోజు మనం విజేతలుగా నిలుస్తామనేటువంటి నమ్మకం అయితే నాకు. సో నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి చిన్న వారిని కూడా కలుపుకొని పోండి. సిపిఐని కలుపుకోండి, సిపిఎంని కలుపుకోండి, ఇంకొకరిని కలుపుకోండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి వాయిస్ కూడా ఒక వాయిస్కి ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు అన్న గడ్డి పరకలు, ఒక మదమెక్కిన ఏనుగుని బంధించాలి అంటే గడ్డి పరకలన్నీ ఒకటి కావాలి. ఇట్స్ నాట్ లైక్ దాట్. అప్పుడులాగా ప్రజాస్వామ్యంలో లేదు. సో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం గెలుస్తాం, అందులో ఎటువంటి డౌటే లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు అధికారం ఉంది, 164 సీట్లు ఉన్నాయి. నిన్న సర్వే చేయించుకుంటే 70 మంది ఎగిసిపోయారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నాకు తెలిసి 50 సీట్లు కూడా దాటవు కూటమి ప్రభుత్వానికి. 50 సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే. అంత ప్యాథటిక్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన. వాళ్ళకి తెలుసు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఈ ప్రైవేటీకరణ మీద చేసినటువంటి పోరాటం అన్ని వర్గాల ప్రజలని ఆకర్షించింది, అన్ని వర్గాల ప్రజలు ఆలోచింపజేసింది. కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. అట్ ది సేమ్ టైం మాలాంటి వ్యక్తులకు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేదానికి ఒక మంచి అంశం దొరికింది, ప్రజల తరపున పోరాటం చేసే అంశం దొరికింది. సో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేయొచ్చు, డబ్బులు లేవు కదా అని. సుప్రీంకోర్టు ఎక్కడికి పోదు. పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పెడుతున్నారని నేను హైకోర్టులో పిల్లేశాను. వాట్ ఈజ్ రాంగ్ అన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? తప్పు పెడితే తప్పేందన్నారు. తప్పేం లేదండి.
రేపొద్దున నాకు పోస్టింగ్ ఇప్పించాడని ఒక కలెక్టర్ గారు దేవాంశ్ ఫోటో వెనక పెట్టుకున్నాడు, దేవాంశ్ ఫోటో వెనక పెట్టుకుని యువతల పక్క భువనేశ్వరి ఫోటో పెట్టుకున్నారు, యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అన్నా నేను. ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఒక ప్రయారిటీ ఉంటుంది, ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎవడు ఫోటో పెడితే వాళ్ళ ఫోటో పెట్టడానికి లేదండి. హీఈస్ ఓన్లీ అ మినిస్టర్. కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదమే లేదండి. సో ఈజ్ పోర్ట్రేట్ కెనాట్ బి డిస్ప్లేడ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. దానికి ఒక శాంటిటీ ఉంది. నో 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 ఇట్ ఈస్ అ పొలిటికల్ లిటిగేషన్, డిస్మిస్ చేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా బహుశా నెక్స్ట్ వీక్ ఇది అడ్మిట్ అయ్యి పవన్ కళ్యాణ్కి నోటీసులు వస్తాయి ఖచ్చితంగా. నేను ఇక్కడ హైకోర్టు అడ్మిట్ చేస్తే ఆంధ్ర వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు ఈ మహానుభావుడు ఫోటో ఇక్కడ పెట్టారని దేశం మొత్తం తెలుస్తుంది రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత. ఇట్ విల్ సర్టన్లీ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక ప్రభుత్వం నడిపే విధానంలో ప్రజల భాగస్వామ్యం లేకపోతే, ప్రజల కోసం ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాము అని అంటే, నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఎప్పటికీ అంటే మీరు చాలా క్లోజ్గా వెళ్ళరు కాబట్టి, క్లోజ్గా నేను వెళతాను కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా నాకు తెలిసి ఎస్పీపీబీ కమిటీ అని ఒకటి ఉంటుందండి. అంటే ఎవరైనా వెళ్ళి మేము బిజినెస్ చేస్తాము, మాకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వండి అని కమిటీకి లెటర్ పెడితే, దీనికి చైర్మన్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు పెట్టడానికి ఇచ్చినటువంటి భూములు 55,000 ఎకరాలు. 55,000 ఎకరాలు రమారమి. ఈ 55,000 ఎకరాలు నాకు తెలిసినంత వరకు 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి దాని వాల్యూ. ఎలా ఇచ్చారో తెలుసా? నేను వెళ్ళా, సార్ నేను ఇక్కడ ఒక ఏలూరులో ఒక చిన్న క్యాప్లు తయారు చేసే కంపెనీ ఒకటి పెడదాం అనుకుంటున్నా అని ఒక డిపిఆర్ ఇచ్చా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. అవునా, ఎన్ని ఎకరాలు కావాలి? ఒక 50 ఎకరాలు కావాలి సార్. ఎక్కడ కావాలి? పలానా చోట కావాలి సార్. ఎకరం అక్కడ ₹1,00,00,000 ఉంది, 50 ఎకరాలంటే 50 కోట్లు. సో మీకు 50 లక్షలకి ఇస్తాం. అలాగే సార్, 50 లక్షలకి ఇచ్చేసేయండి, మీ వాటా మీకు, మా వాటా నాకు. టక్కా తీసుకోవటం. జడా శ్రావణ్ కుమారు ఒక కంపెనీ పెట్టాడు, ₹1000 రిజిస్టర్ చేసుకొని. ఇతను ఇక్కడ ఏలూరు దగ్గర ఒక క్యాప్ల ఫ్యాక్టరీ పెడతానన్నాడు. ఆ క్యాప్ల ఫ్యాక్టరీకి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నాడు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అన్నాడు. ఆయన 100 ఎకరాలు అడిగాడు, 50 ఎకరాలు అడిగాడు. 50 ఎకరాలకు గాను ఎకరం ₹1,00,000 చొప్పున కన్సెషన్ రేట్లు ఇచ్చేస్తాను, 50 ఎకరాలకు జీవో ఇచ్చేసేయటం. ఈ కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు. రేపొద్దున 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడో ఎవరికి తెలియదు. ఈ 500,000 మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడో ఎవరికి తెలియదు. ఈ 500 కోట్ల రూపాయలకి 50 కోట్ల రూపాయల ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి బ్యాంకులో తాకట్టు పెట్టి 25 కోట్లు లోన్ తెచ్చుకుంటాడు. 80% లోన్ ఇస్తారు. ఈ 25 కోట్లు 20-30 కోట్ల లోన్ తీసుకొని తుర్రుమని పడతాడు. ఖర్చు పెట్టింది ఎంత? 50 లక్షలు. వచ్చిందెంత? 25 కోట్లు. రేపొద్దున ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకపోతే, బ్యాంకుకి లోన్ కట్టకపోతే బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? వచ్చి ప్రభుత్వ భూమిని ఏలం వేసుకొని ఆ బ్యాంకు కింద జమ వేసుకుంటాడు. ఇది ఒక పెద్ద దందా రాష్ట్రంలో జరుగుతున్నది. దీనికి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. చూపించండి. ఇప్పుడు ఈరోజు సమ్మిట్ జరుగుతుంది కదా, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడుగుతా రేపో ఎల్లుండో, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ పెట్టారు, ఏం జరిగారని. 3 సంవత్సరాల తర్వాత ఈ రోజు జరిగిన సమ్మిట్లో ₹3 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. మాయ మాయ మాయ. మీడియా మా చేతిలో ఉంది. సూట్లు వేసుకోవటం, వెళ్ళటం, 5 కోట్ల 10 కోట్ల ఖర్చు పెట్టడం. అంటే ఈ సందర్భంగా నేను ఈ మాట చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. అంటే ప్రభుత్వాలన్నీ ఇలాగే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మార్చి 3వ తారీఖు 2023 సంవత్సరంలో విశాఖపట్నంలో సబ్మిట్ పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరిగింది. తీరా తర్వాత చూస్తే ఎలక్షన్ రావటమో మేరే గ్రౌండ్ లెవెల్ ఏమి కాలేదో నాకు తెలియదు, కానీ 30,000 కోట్ల రూపాయలు కూడా రాలేదు.
ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని మోసం చేస్తున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న మనం అడగాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత కనీసం 10 కోట్లు 20 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా రాదు. కేవలం ఇన్వెస్ట్మెంట్ పెట్టామని చూపిస్తారు అంతే. వాళ్ళ ఆన్ రికార్డులో ఇన్వెస్ట్మెంట్ రాదు, ఫ్యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ రాదు. భూముల దోపిడీ ఎందుకు అవుతారండి ఎమ్మెల్యేలు ఎంపీలు? 25 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఇందుకే. భూముల దోపిడీ, మైనింగ్ దోపిడీ, సారాయి మద్యం దోపిడీ, కాలేజీల దోపిడీ, ఫీజుల దోపిడీ, అమరావతిలో దోపిడీ. మరి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రాకూడదు ఉండాలంటే ఎందుకు రాదు? వస్తుంది. సో ఇవన్నీ చెప్పుకుంటా వెళ్తే తెల్లవారిపోతుంది. రాష్ట్ర ప్రజలకి మనం చైతన్యం కలిగించాలి. గత ప్రభుత్వంలో కొన్ని అపశృతులు జరిగినప్పటికీ విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దిన విధానం మాత్రం నిజంగా భావితరాలకు ఒక ఆదర్శం. రియల్గా చెప్తున్నా. ఎందుకు అంటే అమ్మఒడి అనే ప్రోగ్రాం గురించి ఒక మాట చెప్తా. ఇప్పటి వరకు భారతదేశంలో అందరూ కూడా పుస్తకాలు ఇచ్చారు, పెన్నులు ఇచ్చారు, డ్రెస్సులు ఇచ్చారు, ఇవి ఇచ్చారు అన్నా. ఖచ్చితంగా ఇది మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే సహజంగా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, అమ్మ మీ పాపని స్కూల్కి పంపించలేదంటే, బట్టలు ఇస్తున్నారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, కందిపప్పు ఇస్తున్నారు కదా, ఆయిల్ ఇస్తున్నారు కదా, మీ పాపను పంపించగలదంటే, ఎందుకు సార్ మా పాప బడికే స్కూల్కి వెళ్ళదు ఎందుకు? మా పాప పనికి వెళ్తే నెలకు రోజుకి 200 వస్తాయి సార్. 6,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు వస్తాయి. ఆసాం గారి దగ్గరికి పల్లెటూరులో జరిగేది ఇదే. మా పాప ఏదైనా పనికి వెళ్తే 100 రూపాయలు వస్తాయి సార్ రోజుకి. ఎందుకు బడికి ఎందుకు వెళ్తే ఏమవుతాయి సార్ అని అనేటువంటి ఒక 50 to 60% సాధారణమైన తల్లులు ఆలోచన విధానం. ఎందుకంటే పాపం ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు బతకలేని పరిస్థితుల్లో ఉన్న తల్లి ఇంతకు మించి గొప్పగా ఆలోచించే పరిస్థితి లేదు ఈ దేశంలో. ఆ వీక్నెస్ పాయింట్ గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు. మన వాళ్ళకి బియ్యము, పప్పు, కందిపప్పు ఈ కాదు, స్కూలుకు పంపించిన పిల్లకి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఆ డబ్బుల కోసమైనా స్కూలుకి పంపిస్తుంది పిల్లని అని దేశంలో మొట్టమొదటిసారిగా అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్. ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ పెరిగింది, డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినారు. నువ్వు స్కూల్కి పంపించకపోతే నెలకి సంవత్సరానికి 15,000 రావు అనే ఒక కాన్సెప్ట్. దీంతో పాటుగా బియ్యము, పప్పు, ఇంకోటి. సో స్కూల్కి పంపించాలనేటువంటి ఒక కంపల్షన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలను చూస్తే నిజంగా ఇవి ఇంగ్లీష్ మీడియం స్కూల్సా లేకపోతే ప్రభుత్వ పాఠశాల అనే అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కూడా ఆయనే. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒపీనియన్కి, ఆయన భావజాలానికి మా భావజాలానికి డిఫరెన్స్ ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ప్రభుత్వంతో కొన్ని దళితుల పట్ల, ఇంకొక దాని పట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ విధంగా ఉన్న దాని మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. బట్ మనం జరిగిన మంచిని ప్రజలకు చెప్పకపోతే రేపు చెయ్యాలనేటువంటి తలంపు నాయకుల్లో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై ఈరోజు విద్యా వైద్యం కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తీరాల్సిందే. సో నేను వ్యక్తిగతంగా విద్యకి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పీపీపీ విధానానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాను. మాకు స్థాయికి తగ్గట్టుగా ఒక 7-8 లక్షల సంతకాలు సేకరించి మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు చేయబోయేటువంటి 1 కోటి సంతకాల సేకరణలో ఒక చిన్న భాగస్వామ్యం కాబోతున్నాం. ఖచ్చితంగా ఈ ఫైట్ కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోండి. సిపాయిల ఉద్యమం ఏదో ఒక రోజు క్విట్ ఇండియా ఉద్యమం లాగా క్విట్ ఎన్డీఏ ఉద్యమం ఈ రాష్ట్రంలో జరిగి తీరుతుంది. క్విట్ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పోతుంది. 2028-29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి అవతలే ఆగిపోయే రోజు ఒక రోజు వచ్చి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదేదో ఆషామాషిగా చెప్పటంలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది నాకు. నాగరాజు, ఐ డ్రీమ్ నాగరాజు, సూపర్ 6 సూపర్ కదా అన్నాడు. నేను అన్నా సూపర్ 6లో ఫస్ట్ 6 ఏంటి సార్ అది చెప్పండి, ఫస్ట్ ఐటెం ఏంటన్నా. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఆబ్లిక్ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇచ్చారా? సూపర్ 6 ఇంకే ఉంది. సూపర్ 6 మొత్తం అక్కడే పడిపోయింది. మొత్తం పోయింది, అక్కడే పోయింది. ఇంకా సూపర్ 6 సూపర్ హిట్ యాడ్ సూపర్ హిట్ ఏం లేదు. 20 లక్షల ఉద్యోగాలు హాంపట్, 3,000 రూపాయల ఉద్యోగం, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి హాంపట్. ఇంకా సూపర్ 6 సూపర్ ఎక్కడ? సో అబద్ధాలతోటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి, అబద్ధాల పునాదులతోటి ఏర్పడి, నిరుపేద బడుగు బలహీన వర్గాల యొక్క రక్త మాంసాలతోని పీల్చుకు తినేటువంటి ప్రభుత్వంగా ఈరోజు కల్తీ మద్యాన్ని ప్రజల మధ్య కుమ్మరిస్తూ, విద్యని వైద్యాన్ని కమర్షియల్ చేస్తూ, మీ నారాయణ్ని లేకపోతే ఇంకొక స్కూల్ని ప్రమోట్ చేసుకుంటూ, ఈరోజు వైద్యాన్ని కూడా విద్యను కూడా ప్రైవేటు పరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన కనుక ఆపకపోతే రేపొద్దున ఈ సమాజం ఎటు వెళ్ళిపోతాం మనకే తెలియదు. అమరావతిలో ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి మొత్తం దోచిపెట్టారు. 2,40,000 కోట్ల రూపాయలు ఈ 16-17 నెలల్లో అప్పు చేసి మొత్తం సామాజిక వర్గానికి దోచిపెట్టారు. ఎవరు అడుగుతున్నాం? ఎవరు మాట్లాడుతున్నాం? ఈ నెలలో 7వ తారీఖున జీతాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలకి. 7వ తారీఖు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కారణం ఏంటి తెలుసా? దాచుకో. ఇక మళ్ళీ తర్వాత వస్తామరేమో మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలోనే దాచుకోవాలి. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ని మనం క్వశ్చన్ చేయకపోతే సోదరులారా, మన పక్కన వాళ్ళని చైతన్యపరచకపోతే రాబోయే తరాలు మనల్ని చాలా చాలా నిందించే స్థాయికి మనం ఎదుగుతాం. మనల్ని నిందిస్తారు ఖచ్చితంగా. మన భావితరాల కోసం, మన భావితరాల విద్య కోసం, భావితరాల వైద్యం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మనం ఈరోజు ఉద్యమించి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎంతో కష్టపడి తమ్ముడు నరేష్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎదగాలి అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టెప్పు. ఈ జిల్లాలో అందరిని ఏకం చేయి, కష్టపడు, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన పదవిలో ప్రమాణ స్వీకారం చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం మనందరం కూడా కష్టపడాలి. మనం ప్రతిపక్షాలన్నింటినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా పోరాటం చేయాలి. ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ఉడతా భక్తి సాయంగా మనకున్నటువంటి సాయాన్ని కూడా చేసి ప్రజల ఆలోచన విధానాన్ని మరల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత గొప్పగా నాకు వెల్కమ్ ఇచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి వారికంటే వయసులో చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నేను చెప్పే అంశాలని మనస్ఫూర్తిగా ఎంతో ఓపికగా ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం.